జియో పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటూ ఎనిమీస్ అంటూ ఎవరు ఉండరు. దే ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ అని చాలా గొప్ప సేయింగ్ ఉంది. ఇది నేను ఎందుకు ఈ మధ్య చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నానంటే, మనం జస్ట్ 1 year వెనక్కి వెళ్దాం. భారతదేశానికి ఎనిమీ కంట్రీస్ ఏవి, ఏ దేశాలతో భారతదేశానికి యుద్ధం రాగలదు అంటే మనకు ఠక్ అని పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఇలాంటి పేర్లు వచ్చేవి, చుట్టూ ఉండేవి, బార్డర్ షేర్ చేస్తాం, ఓకే. బట్ ఇప్పుడు ఆ లిస్ట్ లో అమెరికాని కూడా యాడ్ చేయాలా అని చెప్పి మనం చెప్పట్లా. డీజేటీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే, ఆయనకి మతి స్థిమితం కరెక్ట్ గా లేదు, మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు, ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో రిలీజ్ చేసుకుంటాడు అన్న కరెక్ట్ కాదు. అది అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఆయనే కదా అమెరికన్ ప్రెసిడెంట్. మరి ఆయన మాటలు సీరియస్ గా తీసుకోకపోతే ఎవరిని తీసుకుంటాం మీరే చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈయన రిలీజ్ చేసిన వీడియోలో డైరెక్ట్ గా భారతదేశం మీద ఒక బ్లేమ్ పడుతుంది. ఏంటి ఆ బ్లేమ్ అంటే, ది గ్రేట్ అమెరికన్ డ్రీమ్ ఏదైతే ఉందో మన అమెరికన్ మిడిల్ క్లాస్ నుంచి భారతీయులు దుబ్బేస్తున్నారు అనే మీనింగ్ అక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది విత్ గ్రాఫ్స్. ఆ గ్రాఫ్ లన్నీ మీకు క్లియర్ గా చూపిస్తాను, కానీ దానికన్నా ముందు అసలు ఈ గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటే ఏంటి? ఈ పేరు మనం ఎక్కడో దగ్గర వినే ఉంటాం కదా. ఒకప్పుడు అమెరికన్ మిడిల్ క్లాస్ అంటే ప్రపంచం మొత్తం అలా తలెత్తుకుని చూసేది. బేసిక్ మిడిల్ క్లాస్, నేను అనేది రిచ్ పీపుల్ కాదు. ఒక 2 కార్లు కొనుక్కోగలుగుతాడు, మంచి ఇండిపెండెంట్ హౌస్ ఒకటి ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఉంటుంది, లైఫ్ ఇదంతా. మీ దగ్గర డబ్బులు, పేరు, పలుకుబడి లేదని మీరు అనుకోకండి. మీరు కానీ కష్టపడితే మిడిల్ క్లాస్ దాకా మీరు రాగలిగితే ఈ సుఖాలు, ఈ సౌకర్యాలన్నీ మీకు ఉంటాయి అని అప్పుడు ప్రభుత్వాలు ప్రజలు నమ్మించాయి. జనాలు కూడా కష్టపడ్డారు, జాబ్స్ వచ్చారు, కొంతకాలం వరకు అదంతా బానే ఉంది. కానీ ఇవాళ మనం అమెరికాని చూస్తే సిచ్యువేషన్ అలా లేదు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఒకసారి అమెరికాని చూడండి, 18 ఏళ్ళు అయితే ఇల్లు దాటి వెళ్ళిపోతారు. ఎవరి పెట్రోల్ బంక్ లో పనిచేసుకుంటారు, కాఫీ షాప్ లో పనిచేస్తారు, ఎవరి సెల్ఫ్ డిగ్నిటీ వాళ్ళకి ఉంటుంది. ఆ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది అని రకరకాలుగా మారేవాళ్ళు. ఇవాళ అవే స్టడీస్, ఉద్యోగాలు వచ్చినా కూడా పిల్లలు పేరెంట్స్ తోనే ఉంటున్నారు. వాళ్ళకి 20, 25, 30 సంవత్సరాలు వచ్చినా కూడా దానికి కారణం ఇంకేదో కాదు, రెంట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి, అంత డబ్బులు, అంత జీతాలు జనాలకు రావట్లేదు, ఉద్యోగాలు ఉండట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా $36 ట్రిలియన్ డెట్ లో ఉంది అమెరికా. ఒకప్పుడు అమెరికా ఇప్పుడు లేదు అని చెప్పి జనాల మైండ్స్ లోకి నాటుకుపోయింది. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ చుట్టూ చూస్తున్నారు. ఒకప్పుడులా లేదే అనే థాట్ లోపల ఉంది. అలాంటి థాట్ ఉంటే ఎవరిని అడుగుతారు జనరల్ గా? ప్రజలు, లీడర్స్నే కదా అడిగేది. అలాంటి ప్రశ్నలు డీజేటీ గారికి వస్తుంటే ఆ బ్లేమ్ మొత్తాన్ని ఆయన తీసుకొని భారతీయుల మీద వేస్తున్నారు. ఒక వీడియో రిలీజ్ చేశారని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీడియోని. వాళ్ళ వాయిస్ నేను కానీ వాళ్ళు చెప్తున్న పాయింట్స్ ఏంటంటే, అమెరికన్ మిడిల్ క్లాస్ నుంచి, యూత్ నుంచి గ్రేట్ అమెరికన్ డ్రీమ్ ఏదైతే ఉందో, మేము కష్టపడితే మాకు అద్భుతమైన లైఫ్ స్టైల్ వస్తుంది అమెరికాలో అనే కానీ H1B అనే మహమ్మారి ద్వారా లాగేసుకుంటున్నారు ఈ ఫారినర్స్. Many young Americans have had this dream stolen from them. Their jobs were replaced by foreign workers. ఈ ఫారినర్స్ లో 71% భారతీయులే ఉన్నారు. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకుని చూడండి ఒకసారి. ఆయన ఎవరి మీద బ్లేమ్ వేస్తున్నారు? నిజాన్ని మనం నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడాల్సి వస్తే అసలు అమెరికన్ పాపులేషన్ ఏంటి, ఎంత? 33 కోట్లు కదా. అందులో ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు, ఎంతమంది భారతీయులు ఉన్నారు? అందులో తిప్పిపెట్టి లాగిపెట్టి కొడితే 4 లక్షల మంది. అందులో ఎంతమంది హై పేయింగ్ జాబ్స్ లో ఉన్నారు, ఈ జాబ్స్ లో ఎంతమంది H1B మీద ఉన్నారు, అన్ని కరెక్ట్ గా చూసుకొని చూస్తే 1,00,000 కూడా ఉండరేమో. ఎక్కడ 33 కోట్ల మంది, ఎక్కడ ఈ 1,00,000? సరే, పోనీ ఈ 1,00,000నే బయటకు మనం దోసేద్దాం. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాల ద్వారా గ్రేట్ అమెరికన్ డ్రీమ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తా? అగ్రీడ్. ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించి మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ దేశ పౌరుల పట్ల వాళ్ళకి బాధ్యత ఉంటుంది. కానీ మీరు బయటికి రండి, మా దేశాన్ని డెవలప్ చేయండి అని చెప్పి లోపలికి జనాల్ని పిలిచే టాలెంట్ ని తీసుకొని పొలిటికల్ బ్యాక్ క్లాష్ రాగానే వచ్చిన వాళ్ళని తరిమేద్దాం అని కూడా ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి చెప్పండి. మన వాళ్ళు వెళ్ళారు అక్కడికి, కష్టపడ్డారు. పెట్రోల్ బంక్ లో పనిచేసాడు, ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది. సూపర్ మార్కెట్స్ లో సేల్స్ మెన్ గా పనిచేసాడు, ఇవాళ ఒక కిరాణా కొట్టు లాంటిది ఒకటి పెట్టాడు. 20 సంవత్సరాల క్రితం సూపర్ మార్కెట్ లో పనిచేసాడు, ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ ఒకటి పెట్టుకున్నాడు. ఇవన్నీ సైన్స్ ఆఫ్ వాట్? ఒక ఫ్రీ మార్కెట్ లోకి వెళ్ళి కష్టాన్ని క్యాపిటల్ గా పెట్టి ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళు ఎదిగారు. అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మీరు వేలెత్తి చూపించి మీరు ఇది, మీరు అది, మీరు కరెక్ట్ కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఎందరూ కరెక్ట్? పిలిచిన మీరే. ఒక ఫౌండేషన్ కూడా ఉంది అమెరికాలో, ఇండియన్ ఫౌండేషన్, అది హిందూ ఫౌండేషన్ దాని పేరు. వాళ్ళు డైరెక్ట్ గా అంటున్నారు, ఇవాళ అమెరికాలో హిందూ ఫోబియా ఉందంటే దానికి కారణం ఎవరు? టెక్సస్ లో పెద్ద పెద్ద ప్లకార్డులు పెట్టుకొని డోంట్ ఎంకరేజ్ అవుట్ సైడ్ డీమన్స్ అని మన దేవుళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళు అలా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? ఈ పొలిటీషియన్స్ కాదా? లేని భయాన్ని చూపి దీని అసలు రీజన్ అంటే మనం మాట్లాడదాం. ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు అర్థం అవుతుంది. ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి, లేదా కొత్త ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? 2009 తర్వాత ఒక సంవత్సరంలో ఇన్ని తక్కువ వేకెన్సీస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎవరు కారణం? అండ్ ఆల్సో ఇలాంటి వార్ఫేర్ మన మీద అమెరికా చేస్తుంటే డైరెక్ట్ వార్ఫేర్ రెడీ అవుతుంది భారతదేశం. పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా నో టర్మ్స్ అది ఇస్తుంది. మన ఉపేంద్ర ద్వివేది గారు ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ట్రంప్ గారు రేపేం మాట్లాడుతున్నారో ఆయనకే ఇవాళ తెలియదు. మనకి ఎన్నో ఛాలెంజెస్ రాబోతున్నాయి, దానికి మనందరం ఇవాళ రెడీగా ఉండాలి. నేను ఆయన చెప్తున్నా, ट्रम्प जी आज क्या कर रहे हैं, मेरे ख्याल से ट्रम्प जी को भी नहीं पता होगा कल क्या करने जा रहे हैं। तो कहने का ये मतलब है कि चैलेंजेस इतनी जल्दी आ रहे हैं कि आप जब तक पुराने चैलेंज को पकड़ने की कोशिश करते हो, नया चैलेंज सामने आ रहा है. ఈ రాబోయే 10 years ఎంత క్రూషియల్ మీకు అర్థమవుతుంటుంది. లిటరలీ సౌత్ వెస్టర్న్ అరేబియన్ సీ దగ్గర, సర్ క్రీక్ దగ్గర, బాన్గంగా దగ్గర, ఈస్టర్న్ ఫ్రంట్ లో, నార్త్ ఈస్టర్న్ ఫ్రంట్ లో మొత్తం నో టైమ్స్ ఇష్యూ చేశారు. ట్రైఫోర్స్ మిలిటరీ ఎక్సైజ్ నడుస్తున్నాయి. వాళ్ళ సడన్ గా భారతదేశం ఎందుకు చేస్తుంది? ఏదో చాలా పెద్దగా ఏదైనా జరగబోతుందా? ఒకవేళ జరగబోతే ఏంటది? ఇవన్నీ ఇవాళ మీ ముందు క్రిస్టల్ క్లియర్ గా పెడదాం అనుకున్న జియో పాలిటిక్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూస్ గా వస్తుంటే మీ అందరికీ తెలుసు కదా. మీరందరూ చేయాల్సిన విషయం ఒకటి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. నేను ఇలాంటి వీడియోస్ పెట్టి పెట్టగానే ఫ్రెష్ న్యూస్ మీ ముందుకు వచ్చేస్తాను. ఏమంటారు?
డన్. ఇవాళ నేను అసలు ఏ విషయం మాట్లాడాలన్నా నో టైమ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. నో టైమ్, నోటీస్ టు ఎయిర్ మెన్. అగైన్ ఈ ఏవియేషన్ ఇన్ఫర్మేషన్ ఇదంతా పక్కన పెడితే ఒక నో టైమ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్వే ఉంది లేదా పలానా ఎయిర్ స్పేస్ ఖాళీగా ఉంది అని ఏమైతే మన పైలట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారో అందులో పలానా చేంజెస్ ఉన్నాయి మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఏరియాలో మేము మిలిటరీ ఎక్సైజ్ చేయబోతున్నాం, మీరు అక్కడ దూరంగా ఉండండి అని ఒక దగ్గర కాదు, 2 దగ్గర కాదు, 3 థియేటర్స్ దగ్గర మనం నో టైమ్స్ ఇష్యూ చేసాం. ఇవాళ సర్ క్రీక్ గురించి మన అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ అక్కడ దాకా వచ్చి కొంచెం రికార్డింగ్ డాన్స్ అది చేస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము కూడా ఇక్కడ మిలిటరీ ఎక్సైజ్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ సర్ క్రీక్ లో మనం ఇచ్చాం. అరేబియన్ సీ కూడా కొంచెం ఆ విధంగానే అనుకోండి. కానీ నార్త్ ఈస్ట్ లో మీరు అనాదిగా చూసినా కూడా 2020, 2021, 22, 23 ఇదంతా మీరు చూసుకుంటుంటే సంవత్సరానికి గట్టిగా లాగి పెట్టి కొడితే ఒకసారి మమ అనుకునేలా ఒక మిలిటరీ ఎక్సైజ్ చేసి మనం వెనక్కి వచ్చేసేవాళ్ళం. బంగ్లాదేశ్ తో చేసాం మనం అప్పట్లో. ఎందుకు, షేక్ హసీనా గారు ఉండేవాళ్ళు కదా, ఆవిడ దింపేసి ఎప్పుడైతే యూఎస్ ఎక్కాడో అక్కడ నుంచి మనకు పెరిగినాయి. మీరు వెతకండి ఒకసారి, సంప్రీతి అని ఉంటుంది ఇండో బంగ్లాదేశ్ మిలిటరీ ఎక్సైజ్. అది కానీ 2021లో అరుణాచల్ ప్రదేశ్ లో హిమ్ విజయ్ అని కానీ, 22లో కజింద్ అని చెప్పి కజకిస్తాన్ తో ఒకసారి, 23లో పూర్వాశిష్ అని చెప్పి, ఇలా ఒక్కొక్కసారి అంతే, సంవత్సరానికి ఒకసారి. అలాంటిది ఎప్పుడైతే షేక్ హసీనా గారు వెళ్ళిపోయారో, ఆవిడని దించేశారో, అక్కడ ఈ పాకిస్తానీ పపెట్ మొహమ్మద్ యూనస్ ఎక్కి కూర్చున్నాడు. అక్కడ నుంచి థింగ్స్ చేంజ్ అయినాయి. శక్తి అని, నోమాడిక్ ఎలిఫెంట్ అని, పూర్వ ప్రహార్ అని చెప్పి 2024లో 3 సార్లు చేశాం మనం. ఈ నోమాడిక్ ఎలిఫెంట్ అయితే మంగోలియాతో. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను పేరుకి అక్కడ మనం చేసేది మిలిటరీ ఎక్సర్సైజ్లే గానీ యుద్ధానికి మేము రెడీగా ఉంటున్నాం అని చెప్పి బంగ్లాదేశ్ కు సంకేతం కూడా అది. ఇంకా 2025లో అయితే ఏకంగా 5 మిలిటరీ ఎక్సర్సైజ్లు చేశాం మనం. మైత్రి, ప్రచండ్ ప్రహార్, యుద్ధ కౌశల్ అని చెప్పి. ఎందుకు, వై సడన్లీ అంటే మొన్న వీడియో మనం ఆడుకున్నాం. పాకిస్తాన్ నుంచి ఒక జనరల్ ఇక్కడ నో ఫ్లై జోన్ అని చెప్పి అటు నుంచి పై నుంచి వెళ్ళి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళాడు. అక్కడ వీళ్ళు ఫోటో కూడా పట్టుకున్నారు, ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అని చెప్పి. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ పెట్టుకొని అందులో మన సౌత్ ఈస్ట్ ని, వెస్ట్ బెంగాల్ ని, ఒరిస్సాని, జార్ఖండ్ ని, బీహార్ ని ఇవన్నీ కలిపేసుకొని ఏదో కొంచెం వైవిధ్యభరితంగా ట్రై చేశారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ మనం ఆ రోజు మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఐఎస్ఐ సెల్ ఒకటి పాకిస్తాన్ కి సంబంధించి బంగ్లాదేశ్ లో పెట్టారు అని. అంటే హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వేరు వేరు దేశాలు కాదు. ఈ దేశం ఈ దేశానికి పపెట్ పని మనిషి, ఈ దేశం ఆ దేశానికి పని మనిషి, ఆ దేశం అమెరికా. అండ్ ప్రస్తుతానికి 3 దేశాలు భారతదేశం ఇంట్రెస్ట్ పనిచేయట్లేదు. అందుకోసం ఇవాళ నో టైమ్స్ ఇష్యూ చేశాం మనం. అందుకోసం మిలిటరీ ఎక్సైజ్లు పెంచాం మనం. ఇన్ఫాక్ట్ ఇదే పాకిస్తాన్ సర్ క్రీక్ దగ్గర కొంచెం భయపడి మన వాళ్ళు ఏదో అక్కడ చెప్తుంటే దాన్ని ఏఐతో ఆల్టర్ చేసేసి వీళ్ళు టిక్ మార్కులు ఉంటే ట్విట్టర్ లో డబ్బులు ఇచ్చి కొనేసుకుంటారు. విజిల్ బ్లోవర్ అని అద్భుతమైన పేరు పెట్టుకొని బీహార్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్ల కోసం హడావుడి చేస్తుంది గవర్నమెంట్. అంతేగాని ఇది పెద్ద మేము ఏదో ఫార్మాలిటీ చేస్తున్నాం అన్నట్టు కొంచెం ఆయన మాట్లాడినట్టు పెడుతున్నారు అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నా, లోకల్ పాలిటిక్స్ వేరు, నేషనల్ పాలిటిక్స్ వేరు, జియో పాలిటిక్స్ వేరు. జియో పాలిటిక్స్ అనగానే ఎప్పుడు నేషన్ ఫస్టే. అఫ్ కోర్స్ మన నేషనల్ పాలిటిక్స్ పరంగా మన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి. అంతేగాని ఎవడో పాకిస్తాన్ వచ్చి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వీడియోలు పెట్టి మరి దాన్ని మన వాళ్ళు నమ్మేసి ఇట్స్ నాట్ రైట్. మన వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సన్ గారు ఏమంటున్నారు ఒకసారి మీరే వినండి. हम सिंदूर की तैयारी में हैं, हम सिंदूर जो चल रहा है उसके लिए हम रेडी हैं, डिप्लॉयड हैं, और जहां तक कि बाकी जो हमने अपने प्लान्स किए हैं हम उनके साथ भी चलते रहेंगे. So that is a very simple message that we are looking. He was very clear. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా అవ్వలేదు. ఈ మిలిటరీ ఎక్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో భాగమే. ఇన్ఫాక్ట్ 2026లో మన వైజాగ్ లో నేవల్ ఫ్లీట్ రివ్యూ ఒకటి జరగబోతుంది. ఇక దానికి డిఫరెంట్ వీడియో చేయాలి, బట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఈ పాయింట్ కూడా మాట్లాడారు. దీని అందరికీ కారణం ఎవరు? పాకిస్తాన్ కదా, వాళ్ళు బార్డర్ దగ్గర చేస్తున్న ఎక్స్ట్రా కదా. క్వాజా సెల్ఫ్ గోల్ క్వాజా ఎవరైతే ఉన్నాడో ఆయన యుద్ధానికి మేము రెడీ, దాంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ కి మాకు గొడవతుంటే దానికి కారణం భారతదేశమే. ఇండియా నుంచి కాల్ వచ్చింది, ఢిల్లీ నుంచి మాట్లాడారు. वो मैंने जिस तरह आपको कहा है ना कि वो इस वक्त उनके जो फैसले जो है ना वो सारे दिल्ली से स्पॉन्सर हो रहे हैं. ఆఫ్ఘనిస్తాన్తో అని చెప్పి ఏది ఎక్కడ పాకిస్తాన్లో తుమ్మినా దగ్గినా దానికి భారతదేశం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇవాళ మనం రెడీగా లేకపోతే ఎలా? మనం మిలిటరీ ఎక్సర్సైజ్లు చేస్తుంటేనే ఆడు కొంచెం తగ్గి ఉంటాడు. మీకు చిన్న లాజిక్ చెప్తాను, చిన్న లాజిక్. మేము రెడీగా ఉంటాం, ఈసారి కానీ ఆపరేషన్ సింధూర్ జరిగితే లాస్ట్ టైం కానీ ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతా ఉంటున్నాడు ఆయన. అంటే ఆయన లెక్క ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? ఎయిర్ బేస్ల మీద బాంబులు పడకుండా ఆపుతాడా, లేదా ఇంకో 2-3 న్యూస్ ఛానల్స్కి వెళ్ళి మేము గెలిచేసామని చెప్పుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ నేను చిన్నప్పటి నుంచి విషయం చాలా బలంగా నమ్మేవాడిని, ఏదైనా విషయానికి మనం ఓవర్ ప్రిపేర్డ్గా ఉండడం ఎప్పుడైనా బెటర్ అండర్ ప్రిపేర్డ్గా ఉండడం కన్నా. ఇవాళ మనం రెడీ అవుతున్నాం అంటే దానికి కారణం ఏంటి? 6 నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ ముందు మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అంతకన్నా ఎక్కువ ప్రిపేర్డ్గా ఇప్పుడు ఉంటున్నాం అంటే దానికి కారణం ఏంటి? ఫెటాలిటీస్ ఉండకూడదు, జనాలు చనిపోకూడదు, భారతదేశపు నేల మీద మళ్ళీ పెహల్గాం రిపీట్ అవ్వకూడదు. అదే మన తాత్పర్యం. అందుకే ఉపేంద్ర ద్వివేది గారు కూడా స్పీచ్ ఇచ్చారు. ఫస్ట్ ఆయన ఇచ్చిన స్పీచ్ ఒకసారి మీరు వినండి. ఒకసారి तो आगे आने वाले दिन कैसे होंगे उसके लिए आप और हम किम कर्तव्य विमूढ़, हमें पता नहीं कल कैसे आने वाला है. ट्रम्प जी आज क्या कर रहे हैं, मेरे ख्याल से ट्रम्प जी को भी नहीं पता होगा कल क्या करने जा रहे हैं. तो कहने का ये मतलब है कि चैलेंजेस इतनी जल्दी आ रहे हैं कि आप जब तक पुराने चैलेंज को पकड़ने की कोशिश करते हो नया चैलेंज सामने आ रहा है.
ఆయన కూడా ఇన్ఫాక్ట్ ఈయన కూడా రోస్టింగ్ చేయగలుగుతారని ఇవాళ తెలిసింది నాకు. భారతదేశానికి రానున్న రోజుల్లో చాలా ఛాలెంజ్లు రాబోతున్నాయి. అందులో డీజేటీ గారు ఒకరు. మనమే కాదు, డీజేటీ గారు కూడా తెలియదు రేపు ఆయన ఏం మాట్లాడతారు అని. ఇక్కడ ఎవరో మాట్లాడట్లేదు, మన ఆర్మీ జనరల్ మాట్లాడుతున్నారు. సో వన్ థింగ్, అమెరికాలో ఖచ్చితంగా వైట్ హౌస్ లో వీడియో ప్లే అయి ఉంటుంది. ఆయనకి ఈగో తల మీద ఉంటుంది కదా, ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన చూస్తారు ఖచ్చితంగా. అంతేందుకు మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కొలంబియన్ లీడర్లు ఏం మాట్లాడుకున్నారో మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం మనం. ఆయన ఈయన డిక్టేటర్ అని పిలవడం, ఈయన్ని జైల్లో పడేయాలి, ఈయన అసలు బయట ఎందుకు తిరుగుతున్నాడు ఇంకా అని చెప్పి ఆయన అనడం అక్కడ. In a world where we thought that this was something only the legacy of Hitler. ఇవాళ మన ఉపేంద్ర గారు ఇలా అనడం, అమెరికాలో ఒక డీడాలరైజేషన్ భయం పట్టుకోవడం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా డీజేటీ గారు మన భారతదేశం మీదే కాదు ఇలా బిహేవ్ చేస్తున్నది. ఆయనకి ఆల్రెడీ ఫ్రెండ్లీగా ఉండే చాలా దేశాలతో ఇది మరి అనుకొని చేస్తున్నాడా అనుకోకుండా చేస్తున్నాడా, నిజంగా మెంటలీ అన్స్టేబులా కాదా మనకి తెలియదు. కానీ నైజీరియా అనే ఒక దేశం ఉంది, నైజీరియా అమెరికా బాగా క్లోజ్. ఇన్ఫాక్ట్ ఇదే ఇయర్ జనవరిలో వాళ్ళు కలిసి మాట్లాడడం, ప్రెసిడెంట్ రావడం, ఇదంతా ఉంది మనకి రికార్డెడ్ డాక్యుమెంటేషన్ లో. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ మొన్న ఒక మ్యాస్కేర్ లాంటి జరిగింది నైజీరియాలో. చాలా చాలా తప్పది. మతం పేరు మీద క్రిస్టియన్స్ చంపేశారు ఆ దేశంలో ఉండే ముసల్మాన్లు. అది అక్కడ జరిగింది. ఇప్పుడు ఏదైనా దేశంలో మ్యాసకర్ జరిగిందంటే, ఇలాంటి అన్యాయం జరిగిందంటే ఆ దేశం చేపించినట్టు కాదు కదా, అది దేశాన్ని వీకెండ్ చేద్దాం అని చెప్పి దేశానికి విరుద్ధంగా జరిగింది. అది దీన్ని పట్టుకొని డీజేటీ గారు ట్రూత్ సోషల్ ఎక్కారు. ఆయనకు అదే రచ్చబండ కాబట్టి అక్కడ ఎక్కి కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా క్రిస్టియన్స్కి ఏదైనా జరిగితే, నైజీరియాలో క్రిస్టియన్స్కి ఏదైతే జరిగిందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు ఆయన. ఇక్కడ వరకు ఓకే, గుడ్, వెరీ గుడ్. బట్ దీని తర్వాత దీనికి నేను నైజీరియన్ గవర్నమెంట్ నే కంప్లీట్ గా బాధ్యత వహించేలా చూస్తున్నాను నేను. నైజీరియన్ గవర్నమెంట్ కానీ ఇది ఎలా చేసిందంటే, ఇప్పటి వరకు ఏదైతే ఎయిడ్ మేము నైజీరియాకి ఇస్తున్నాం ఆ డబ్బులు కొంచెం ఫండ్స్ అవన్నీ టక్ అని కట్ చేస్తాను. కట్ చేయడమే కాదు, ఈ డిస్గ్రేస్ఫుల్ కంట్రీకి, ఇది ఏదో శత్రు దేశం కాదు, ముక్కును వేలేసుకుని ఉంటుంది నైజీరియా చూడగానే. డిస్గ్రేస్ఫుల్ కంట్రీ అనేసాడు ఆయన. డిస్గ్రేస్ఫుల్ కంట్రీ. ఒక అంతా చూడడానికి కొంచెం కామెడీగా ఉన్నా కూడా కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. ఫ్రెండ్లీ నేషన్స్ అనవసరంగా అమెరికాతో దూరం చేస్తున్నాడు ఈయన. గ్లోబల్ జియో పొలిటిక్స్ మొత్తాన్ని గజిబిజ్ చేస్తున్నాడు, గజిబిజ్ గందరగోళం చేస్తున్నాడు. పాకిస్తాన్ మేరా దోస్త్ అంటాడు, భాయ్ భాయ్ అంటాడు, మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్, అదే ఫీల్డ్ మార్షల్ అంటాడు. And also I have to say my favorite field marshal from Pakistan who's not here but ఆ వంకాయ మునీర్ని నేను చెప్తున్నాను కదా, ప్రపంచం మొత్తాన్ని సర్కస్ చేశాడు ఆయన. సో ఉపేంద్ర గారు ఇక్కడ మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేదు. ట్రంప్ గారు రేపేం మాడబోతున్నారో ఏం చేయబోతున్నారో ఇవాళ ఆయనకి తెలియదు, ఇదే ఆయన అన్నమాట. అండ్ బై ద వే, నైజీరియాకి అక్కడ దాకా పరుగు తీసి అక్కడ ఆగిపోయాడా పోనీ, అక్కడ కూడా ఆగల. ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ నోబెల్ ప్రైజ్ కావాల్సిన డీజేటీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చాడు. ఇలా మార్చినందుకు నోబెల్ ప్రైజ్ కావాలని కోరుకుంటున్నాడు. ఇది ఐరనీ ఇక్కడ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ నైజీరియాకి పంపించంట, యుద్ధాలు అవి చేపిస్తానని చెప్పి నైజీరియాని బెదిరిస్తున్నాడు. ఫ్రెండ్లీ దేశమైన నైజీరియా అని. ప్లస్ ఆయన ఈ కాంటెక్స్ట్ లోనే ఉపేంద్ర గారు మాట్లాడారు. ఆయన అక్కడతో ఆగలేదు. ఈ కరాచీ పోర్ట్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాని మీద వీడియో కూడా చేశాను నేను. న్యూస్ ఛానల్స్ ఆర్ ఫూలింగ్ యూ అని చెప్పి ఆ టైంలో, ఈ ఆపరేషన్ సింధూర్ అది జరుగుతున్న టైంలో ఏం జరిగింది అప్పట్లో, మన ఆర్మీకి ఒక మిషన్ ఉంది. మన దేశంలోకి ఆ దేశపు ఉగ్రవాదులు పెహల్గామ్ అనే ప్లేస్ కి వచ్చి టూరిస్టులను చంపేశారు. మనం రిటాలియేట్ అవుతున్నాం, అదంతా ప్లానింగ్ నడుస్తుంది. ఎయిర్ బేస్లను కొడుతున్నాం, మిజైల్స్ వెళ్తున్నాయి, ఫైటర్ జెట్స్ వెళ్తున్నాయి, అక్కడ నుంచి వస్తున్న వాటిని మనం కొడుతున్నాం, టర్కీ నుంచి డ్రోన్స్ వస్తున్నాయి. ఇదంతా జరుగుతున్న టైంలో కొంచెం ఫాల్స్ న్యూస్ కూడా వెళ్తుంది. కరాచీకి వెళ్ళి మనం కొట్టాం, ఆ పోర్ట్ ని ధ్వంసం చేస్తామని చెప్పి న్యూస్ ఛానల్స్ లో ఊదరగొట్టారు ఆ టైంలో. దీని గురించి కూడా ఉపేంద్ర గారు మాట్లాడారు. నేను అప్పట్లోనే చెప్పాను, దీన్ని ఇలా చేయొద్దు, నెరేటివ్ వార్ఫేర్ అంటే ఇది కాదు, ధర్మం వైపు నిలబడదాం, నిజాన్ని చెప్దాం, అబద్ధాన్ని నిజం చేసేసి అది నెరేటివ్ వార్ఫేర్ అంటే పాకిస్తాన్ కి మనకి ఎటువంటి తేడా ఉండదు. ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ ని ఉపేంద్ర గారు ఇవాళ చెప్తున్నారు. और जो इंफॉर्मेशन वॉरफेयर जिस तरह से अफवाहें फैलाई जाती हैं, जैसे आपने सुना था ऑफ सिंधूर में बोला कराची पे अटैक कर दिया गया है, तो बहुत ऐसी खबरें आई थी जो हमें भी खबर लगती थी कहां से आई, किसने किया है, हम ढूंढते रह जाते थे. అఫ్ కోర్స్ మన మిలిటరీ సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా యుద్ధం దగ్గర వాళ్ళకి నంబర్ 1 పొజిషన్ ఇవ్వచ్చు మనం. కానీ ఈ పర్టికులర్ ఏరియాలో జనాల దాకా వచ్చి వాళ్ళు చేసింది, మేము చేసిన గొప్ప ఇది అని చెప్పే దాంట్లో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఎప్పుడో జరిగితే ఇవాళ మనం వచ్చి మాట్లాడుతున్నాం మనం. కాకపోతే ఒక్క విషయాన్ని మన ప్రపంచానికి చాటి చెప్పాం మనం. అట్లాంటిస్ అని చెప్పి ఒక థింక్ ట్యాంక్, అది చాలా ప్రపంచం మొత్తంలో చాలా ప్రసిద్ధి పొందిన థింక్ ట్యాంక్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ నలుమూలల నుంచి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి కూర్చోపెట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలా అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే 2030 వచ్చేసరికి ఈ దేశాల్లో కొన్ని దేశాల లిస్ట్ ఒకటి ఇచ్చి, ఏ దేశాల దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు మళ్ళీ వస్తాయి అని మీరు అనుకుంటున్నారు అంటే 2024 లిస్ట్ అవుట్ ఉంది, 2025 లిస్ట్ అవుట్ ఉంది. ఇవన్నీ పక్క పక్కన పెట్టుకొని చూస్తే మనం నంబర్ 1 పొజిషన్ లో ఇరాన్ ఉంది, తర్వాత సౌదీ అరేబియా, సౌత్ కొరియా, జపాన్. మీరు ఒకసారి ఊహించుకోండి, 50% ఆఫ్ దీస్ ఎక్స్పర్ట్స్ ఆర్ బిలీవింగ్ జపాన్ కి, సౌత్ కొరియాకి న్యూక్లియర్ ఆయుధాలు వస్తాయని చెప్పి. ప్రపంచం ఏ విధంగా మారిపోతుందో మీకు ఐడియా ఉంటుందా? ఇరాన్ తెచ్చుకుంటుందని చెప్పి 70% మంది నమ్ముతున్నారు. చూడాలి మరి ఎక్కడి వరకు వెళ్తుందో. కానీ ఈ ఉండే న్యూక్లియర్ ఆయుధాలని
కానీ ఏ దేశాలు వాడే ఛాన్స్ ఎక్కువ ఉంది అని రెండో క్వశ్చన్ అడిగితే కొన్ని ఆప్షన్స్ ఇలా ఇచ్చి అందులో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్ గా. యువర్ ఆన్సర్ ఇస్ రైట్, ఇట్స్ రష్యా. రష్యా మీద అందరికీ నమ్మకం ఉంది, ఖచ్చితంగా రష్యా ముందు వాడేస్తుందని. తర్వాత యుఎస్ఏ, తర్వాత నార్త్ కొరియా, తర్వాత ఇజ్రాయెల్, తర్వాత చైనా, తర్వాత జపాన్, ఇలా దాటి 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 లాస్ట్ లో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ లో 2024 కన్నా 2025 కి చాలా పెరిగింది, 4% ఉంది. పాకిస్తాన్ వాడుతుందని నమ్ముతున్నారు. ఇండియా లీస్ట్ ఉంది 1.7% దగ్గర, 1.7%. దీని కారణం ఏంటంటే ఇండియాతో వీక్ దేశం అని కాదు, న్యూక్లియర్ ఆయుధాలు లేకుండా వాళ్ళు తుప్పు ర్యాక్ కొడతాం అని మనం ఆపరేషన్ సింధూర్లో మనం చూపించాం. వాళ్ళ జింగిని బ్యాంక్ చేసాం మనం అని చెప్పి వాళ్ళ ప్రపంచం మొత్తం డిసైడ్ అయిపోయింది. వాళ్ళు జియోపొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ కూడా, ఇండియాకి వాడాల్సిన అవసరం లేదు అని చెప్పి. దాని మీనింగ్ అది. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. 1979లో ఇరాన్ కి అమెరికాకి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవకి ముఖ్య కారణం ఏంటి? డిప్లొమాటిక్ టెన్షన్స్ రైజ్ అవడానికి, కార్డియాలిటీ బ్రేక్ అవడానికి. ఆప్షన్ ఏ ఇరాన్ ఇరాక్ వార్, ఆప్షన్ బి హాస్టేజ్ క్రైసిస్, ఆప్షన్ సి గల్ఫ్ వార్, ఆప్షన్ డి న్యూక్లియర్ డీల్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి మీరు. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని మీరు రాస్తే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని మీరు రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ దీని ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజెస్ అక్కడ పెట్టేయమంట. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి నా కాంటెంట్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే, లేదా మీరే ఇంగ్లీష్ లో కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. సపోర్ట్ చేయండి. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని ఈ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కాంటెంట్ మళ్ళీ నేను రివైవ్ చేసి తెస్తానని మీ ముందుకి. దాన్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఒక 10-15 నిమిషాలు ఈ వ్యక్తికి ఇద్దాం. మన ఆఫీస్ పని అయిపోయిన తర్వాత, ఫ్యామిలీ టైం అయిపోయిన తర్వాత, పడుకునే ముందు ఒక 15 నిమిషాలు అనుకుంటున్నారు కదా, అది చాలు నాకు. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళ మీరు ఉంటే, మీకు కూడా డైలీ నాలెడ్జ్ ఫీల్ మీకు కావాలంటే, ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరుగుతున్నా ఈజీ లాంగ్వేజ్ లో నేను తెలుసుకోవాలని మీరు అనుకుంటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. కుందన్ బాగ్ మిస్టరీ అని చెప్పి ఒక వీడియో చేశాను నేను. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఇది కొంచెం మిస్టరీ వీడియో, హాంటెడ్ హారర్ వైబ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. లేదా ఇదే కైండ్ ఆఫ్ జియోపొలిటికల్ వీడియో ఒకటి కావాలి అంటే, ట్రంప్ గారు న్యూక్లియర్ టెస్ట్లు మా దేశంలో జరుగుతాయని చెప్పి అనౌన్స్ చేశారు. దాని మీద ఏ విధమైన క్లారిటీ రావాలన్నా ఈ వీడియో ఒకసారి చూసేయండి. 20 minutes వీడియో ఉంటుంది, బట్ వర్త్ యువర్ టైం. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.